హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం శరీరంలోని అధిక వేడిని శాశ్వతంగా తగ్గించే ఒక అద్భుతమైనటువంటి లేహ్యం గురించి మనం తెలుసుకుందాం. చాలా మంది నవేడేస్ లో శరీరం వేడి వల్ల చాలా మంది బాధపడుతున్నారు. ఏ ఒక్క పదార్థం తిన్నా వేడి సంబంధించింది వెంటనే వేడి రావడం, ముఖం మీద కురుకులు దద్దులు రావడం, నోట్లో పొక్కులు రావడం, కాళ్ళు చేతులు మంటలు, శరీరం పొడిపాడిపోవడం, దురదలు, ఎలర్జీ, చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అనేక రకాలైనటువంటి లైంగిక సమస్యలు కూడా ఈ అధిక వేడి వల్ల వస్తుంటుంది. అంగస్తమ సమస్య కానివ్వండి, శీఘ్రస్ఖలన సమస్య కానివ్వండి, స్వప్నస్ఖలన సమస్య, ఇలాంటి చాలా రకాల సమస్యలు కూడా ఈ వేడి వల్ల రావడం అనేది జరుగుతుంది. వేడిని కంట్రోల్ చేయడం చాలా మందికి చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. ఎక్కువగా మజ్జిగలు, కొబ్బరి నీళ్లు ఎంత తాగినా కూడా పూర్తిగా కంట్రోల్ కాదు. ఏదో అప్పుడు మనం ప్రస్తుతానికి కొంత ఉపశమనం చూపించినా మళ్ళీ తినాలంటే భయపడుతుంటాం. ఏది పూర్తి స్థాయిలో ఇష్టంగా తినలేం. మనం భయపడుకుంటూ తినాలి. మరి అలాంటి వేడి శరీర తత్వాలు కలిగిన వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే లేహ్యం అనేది ఒక అద్భుతమైన రామబాణంలా పనిచేస్తుంటది. సో దాని పేరే పాల సుగంధి పాల అని కూడా పిలుస్తారు. ఈ పాల సుగంధి లేహ్యం అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో ఇప్పుడు అవైలబుల్ గా ఉంది. శరీరానికి చలవ చేయడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఎలా ఉపయోగించాలి అంటే, రోజు ఒక చెంచాడు కన్నా కొంత అంటే అర చెంచా కన్నా ఎక్కువ, చెంచాడు కన్నా తక్కువ మోతాదులో ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూటల అన్నం తిన్న తర్వాత తీసుకోండి. అన్నం తినక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చప్పరించడమే. చాలా తీయగా టేస్టీగా కూడా ఉంటుంది. 3 పూటలు కనుక ఇలా చప్పరిస్తూ ఉన్నట్లయితే ఈ శరీరంలో ఉన్నటువంటి వేడి అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఇది వాడుతున్నాం కదా అని అప్పుడే మళ్ళీ ఇష్టమున్న వేడి పదార్థాలు తినకూడదు. కొద్ది రోజులు వీటిని కంట్రోల్ చేయాలి. ఫుడ్ కూడా కంట్రోల్ చేసినాక మీ శరీరం అంతా కూడా మళ్ళీ నార్మల్ స్టేజ్ కి రావడం జరుగుతుంది. తర్వాత మీరు వేడి పదార్థాలు తిన్నా దాని ఎఫెక్ట్ పెద్దగా చూపించదు. ఇది ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. ఇన్ని రోజులే అన్ని రోజులు వాడాలని ఏం లేదు. రిజల్ట్ రావడానికి మాత్రం 45 రోజుల నుంచి 60 రోజుల సమయం అయితే పడుతుంది. తర్వాత మీరు రెగ్యులర్ గా దీన్ని ఎన్ని రోజుల పాటు వాడుకున్నా ఎలాంటి సమస్యలు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. శరీరానికి కూడా మంచి చలవ చేసి మంచి బలాన్ని కూడా అందించడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంది వేడి శరీరాలతో, కురుపులతో, దద్దులతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఎలర్జీ, మొలల దగ్గర ఎలర్జీ, దురదలు కూడా వస్తుంటాయి. ఆ వేడి తగ్గించడానికి ఇలాంటివి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఫుడ్ లో నాన్ వెజ్ అంటే చికెన్ కానివ్వండి, చేపలు కానివ్వండి పూర్తిగా మానివేయండి. కాకరకాయలు కానివ్వండి, వేడికి సంబంధించినటువంటి గోంగూర, శనగపిండి, శనగపప్పు పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ మానేయాలి. ముఖ్యంగా జిన్ పాయింట్స్ వేయడం, టీ షర్ట్స్ వేయడం మాత్రం మానివేయాల్సి ఉంటుంది. నార్మల్ కాటన్ జీన్స్ కానివ్వండి, కాటన్ షర్ట్స్ కానివ్వండి వాడుతూ ఉండండి. శరీరానికి కూడా చక్కగా గాలి తాగుతుంది, వేడి కూడా తగ్గుతూ ఉంటుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు మరీ అయితే దీర్ఘకాలిక సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన కొత్త నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.